ఎందుకంటే త్రిగుణాల వల్ల ఏర్పడే జగత్తులో 3 రకాల అంశాలు ఉంటాయి తెలుసుకోండి ప్రతి వాళ్ళు. దాన్ని జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అంటాం. ఈ జాగ్రత్త అభిమాన దేవత విరాట్ పురుషుడు, స్వప్నాభిమాన హిరణ్య గర్భుడు, దాని తర్వాత సుషుప్తి అభిమాన దేవత అయినటువంటి వాడు వైశ్వానరుడు. ఇది 3 విధములు అర్థమైంది కదా. ఇప్పుడు 3 రకములు లేవడానికి కారణంగా 3 కలిసి ఒకటిగా ఉన్నవాడు విరాట్ పురుషుడు. ఈ విరాట్ పురుషుడు ఇప్పుడు గుణేశ్వరుడు నుంచి వ్యక్తమయ్యాడు, లేదా గుణేశ్వరుడు విరాట్ పురుషుడుగా వ్యక్తమయ్యాడు. ఆ ఏర్పడిన విరాట్ పురుషుడు మళ్ళీ గణనాథుడు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు విరాట్ పురుష కృత గణేశ స్తుతి. ఇన్ని చెప్పగానే ఏదో ఒకటి మర్చిపోక తప్పదు. కానీ ఎక్కడ మా కన్ఫ్యూజన్లో కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నా, జాగ్రత్తగా చూడవలసింది. మొదటి ప్రకృతి పురుషులు, తర్వాత చేసినటువంటివి తత్వములు, 3వది గుణేశుడు, 4వది విరాట్ పురుషుడు. 4 స్తోత్రాలు, పెద్ద ఎక్కువ ఏం కాలే. ఆయన చేసిన స్తోత్రం ఉందండి. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః విఘ్నేశాయ పరేశాయ విఘ్నహత్రే నమో నమః. ఎందుకంటే ఎవరిది వాడు ఇన్ని రకాలుగా చేస్తే కానీ జగత్తు రాదు కదా. ఎక్కడ తేడా రాకూడదు, ఆగిపోకూడదు, జరగాలి. తేడా రాకూడదు, ఆగిపోకూడదు అంటే విఘ్నం రాకూడదు అని అర్థం కదా. ఇది పట్టుకోవాల్సింది ఇక్కడ. ఎవరి పనైనా విరాట్ పురుషుడు పని చేయాలన్నా, ప్రకృతి పురుషుల పని చేయాలన్నా, గుణేశుడు పని చేయాలన్నా, తత్వములు పని చేయాలన్నా, వాటి పని ఆటంకం లేకుండా జరగాలి లేదా? ఆటంకం అంటే అర్థం ఏంటి? విఘ్నమేగా. విఘ్నం లేకుండా జరగాలి కదా. జరగాలి అంటే అది ఎలా చేయాలో తెలివి ఉండాలి. ఆ తెలివి లేకపోతే విఘ్నమే. తర్వాత చేయగలిగే క్రియారూపమైన సమర్థత ఉండాలి. చిట్ట చివరకు కొనసాగించగలిగే ఓరిమి ఉండాలి. ఇన్ని ఉండాలి. మరి ఎన్ని కావాలి చూసారా? మరి అవన్నీ కలగడమే విఘ్నాలను తొలగించడం. కానీ ప్రతివాడు చేయవలసిన పని ఎవడైనా సరే మొట్టమొదటిగా ఏ పని చేయబోయినా విఘ్నాలు తొలగించమని ప్రార్థించవలసిన వాడు ఉంటాడు. వాడి పేరు విఘ్నేశ్వరుడు, అందరికీ నియామకుడు. ఇప్పుడు విఘ్నేశ్ అనే మాటకి ఎంత బరువుందో చూసారా? ఇంతవరకు మనం ఏ పూజ చేసినా ఈ పూజ విఘ్నం తొలగించని చేసి పసుపుత పెట్టి పక్కన తోసేయడం కాదు. విఘ్నేశ్వరుడి ఎంత స్థాయిలో ఉన్నది. విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి కరో విఘ్నేశ ఇష్టార్థత అనే మాట ఎంత బరువు చూడండి ఇక్కడ. ప్రతివాడు అనాల్సిందే, అనకపోతే తర్వాత వచ్చేస్తాయి. కానీ ఎవడు వచ్చినా వాడు కనెక్ట్ అవ్వాల్సిందే. గణనాథాయ విఘ్నరాజాయ విఘ్నకర్త్రే నమో నమః. విఘ్నకర్త్రే కూడా కావాలంటండి. పంచభూతాలు వచ్చాయి, వేటి మానాన ఇష్టానుసారం వెళ్ళిపోకూడదు, వాటి కంట్రోల్ చేయాలి ఇక్కడ. అది చాలా అవసరం. అంటే వాడు విఘ్నం కలిగించాలి. సముద్రానికి విఘ్నం కలిగించకపోతే ఉళ్ళు వీళ్ళు మీద మొత్తం ముంచేస్తుంది. అక్కడ ఎవడు ఆపాడు? అక్కడ ఆ చిరీరి కట్ట దగ్గర ఎవడు ఆపాడు? గాలి విచ్చలవిడిగా విస్తొక్కడి మిగలదు. ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు? విఘ్నం కావాలా లేదా? విఘ్నం కలిగించాలంటే కంట్రోల్ చేయాలి. ఎంత కలిగించాలో ఎంత తొలగించాలో తెలియాలి. కనుక ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ భావన చేయాలి. ఇది తెలియక విఘ్న నాయకుడనగా హిందువులు పూజించే ఒక దేవుడు, శివపార్వతుల పుత్రుడు, ఇది వాళ్ళ నమ్మకము, ఇలా రాస్తాడు తత్వం తెలియక. నువ్వు ఆలోచిస్తే తల పగిలిపోయేంత జ్ఞానం ఉందిరా హిందూ మతంలో అని చెప్పాలి ఇక్కడ. అది విఘ్నేశ్వరుడు యొక్క విషయాన్ని చూపిస్తున్నాడు. అటువంటి విఘ్నేశ్వరుడు ఆ విరాట్ పురుషుడితో స్తుతింపబడుతున్నాడు. అత్యద్భుతమైన స్తోత్రం. విఘ్నేశాయ పరేశాయ విఘ్నహత్రే నమో నమః సిద్ధి బుద్ధిపతే తుభ్యం నానా సిద్ధి ప్రదాయనే. నానా అని వచ్చేటప్పటికే మోహకర్త్రి. నానా సిద్ధి ప్రదాయనే జ్ఞానాజ్ఞాన ప్రదాత్రే చ బ్రహ్మణే బ్రహ్మరూపిణి మనోవాగతి భూతాయ యోగినా హృది భాసితే నానావతార కర్త్రే చ భక్త సంరక్షకాయ చ. మొత్తం గణపతి తత్వం చెప్పబడుతున్న అత్యద్భుతమైన స్తోత్రం. సమయ విస్తర భీతి చేత 3-4 శ్లోకాలతోనే ప్రతి తృప్తిపడుతున్నాం. ఎప్పుడైతే గణేశం మనసాధ్యాత్మ వైరాట సృష్టుమారభత్, ఆయన గణపతిని ధ్యానించి గణపతి కృప చేత నువ్వు సమర్థుడు అవుతావు అని గణపతి సాక్షాత్కరించి చెప్పగానే ఇప్పుడు విరాట్ పురుషుడు తన నుంచి సృష్టి చేస్తున్నాడు జగత్తు నడవడానికి. ఆయన నుంచి 5గురు వచ్చారండి. 5గురు చాలా ప్రధానమైనటువంటి వారు. 5 నుంచి చెప్తున్నాడు. గణేశం మనసాధ్యాత్మ వైరాట అంటే విరాట్ పురుష సృష్టుమారభత్, సృష్టి చేయాలని సిద్ధపడ్డాడు. తస్య నాభేహ సముత్పన్నో బ్రహ్మా లోక పితామహ. ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇది మనం జాగ్రత్తగా చూస్తే ఇది వరకు మనం విన్న వాటికి ఎక్కడ పెద్ద తేడా ఏం లేదు. కనుక గణేశ పురాణం అన్నా ఏదైనా హిందువుల బేసిక్ జ్ఞానం వేదం, అందులో ఉన్నది అన్ని చెప్తున్నాడు. తత్వం గ్రహించవలసిన పని. తస్య నాభే సముత్పన్నో బ్రహ్మా లోక పితామహ అయిందా. ముఖాద్ విష్ణు జగత్పాత, ముఖం నుంచి ఆ విరాట్ పురుషుని ముఖం నుంచి విష్ణు ఉద్భవించాడు. నేత్రాచాహం హరోభవత్, ఆయన కళ్ళ నుంచి నేను వచ్చాను అంటున్నాడు. ఎవరు? పార్వతీ శివుడు చెప్తున్నాడు, మనం మర్చిపోవద్దు. అదే నేత్రశ్చ అహం
హరహ అభవత్, కళ్ళ నుంచి హరుణ్ణైన నేను వచ్చాను. ఇప్పుడు ఎంత అయ్యారు? ఇంకా ఉన్నాయిలండి. సృష్టి స్థితి లయాధారా స్త్రీరూప గుణధారకా. గుణేశుడు విరాట్ పురుషుడు అవగానే గుణధారకులుగా గొప్ప మాట చెప్పాడు. ఈ గుణములను నియమించే వారిగా మేము ముగ్గురు ఉత్పన్నమయ్యాం. ముగ్గురు ఒకే విరాట్ పురుషుడు స్వరూపం, ముగ్గురు వేరు కాదు. ఇది తెలుసుకోవడానికి ఇక్కడ. అయితే దక్షిణాంగా ద్రవి సాక్షాత్. ఇక్కడ తర్వాత చెప్తున్న 4వది ఏమిటి అంటే విరాట్ పురుషుని యొక్క కుడి భాగం నుంచి రవి ఏర్పడ్డాడు, అంటే సూర్య భగవానుడు. ఈ రవి తత్వమే వేదములు యందు చెప్పబడ్డ సూర్యతత్వం. మనకు కనిపించే కేవలం ఈ మండలాంతర్గతుడు మాత్రమే కాదు, అనేక మండలముల యందు వ్యాపించిన ఈశ్వర జ్యోతి సూర్యుడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. మనం ఆరాధించే సూర్య ఉపాసన అనేక సూర్యమండలాల్లో. అందుకే పశ్యక కశ్యపో భవతి, కశ్యప జ్యోతిర్లభంతే ఇత్యాది మంత్రాల్లో మనకి ఆరోగ భ్రాజ పటర పతంగ ఇత్యాది ఎందుకు చెప్తున్నాడు చెప్పండి ఇక్కడ. కనుక ఈ సూర్య నాలెడ్జ్ ఏదైతే వేదం చెప్పిందో అది కేవలం ఈ సోలార్ సిస్టమ్ నాలెడ్జ్ మాత్రమే కాదు, ఇది గ్రహించవలసినది. అందుకే అరుణ పృష్ఠ గొప్పగా అధ్యయనం చేస్తే ఆశ్చర్యకరమైన విశ్వవిజ్ఞానం బయటపడుతుందండి. ఇటీవల కాలంలో ఆ రీసెర్చ్ ఒక ఆయన చేసి అరుణపృష్ఠపై ఒక అత్యద్భుతమైన ఇంగ్లీష్ పుస్తకం తీసుకొచ్చారు. అరుణపృష్ఠ అంటే సూర్యమంత్రం రాసి అంటాం కదా మనం. విశ్వం ఎలా ఫార్మ్ అయిందో అందులో ఉంది మొత్తం. ఏది ఎలా వచ్చిందో, ఎలా పరిణామం జరిగిందో సైంటిఫిక్ టర్మ్స్తో ఇప్పుడున్న క్వాంటమ్ ఫిజిక్స్ ఆధారంగా రాశాడు ఆయన. దానికి ఇంత ఆధారంగా రాసిన తెలుగు ఆయన. ఇటీవల ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది. దానికి అనేక మంది సైంటిస్టులు కూడా ఇంట్రడక్షన్ రాశారండి. ఇక్కడ తెలుసుకోండి, అంత విజ్ఞానం ఉంది. కానీ సూర్య అనగానే ఇంత బ్రహ్మ విష్ణు రుద్రుల తర్వాత వెంటనే సూర్యుడు చెప్తున్నారు. సూర్యుడి గురించి గొప్ప మాట చెప్పారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అత్యద్భుత ఆ మాటలోనే ఫార్ములా పెడతాడు ఇక్కడ. అది రహస్యమైన అంశం. అదేమిటంటే దక్షిణాంగా ద్రవి సాక్షాత్ కర్మాధార సమాభవత్. కర్మాధార, సూర్యుడు కర్మకు ఆధారము. అది గొప్ప విషయం. అందుకే మన కర్మలన్నిటికీ కర్మ సాక్షి అని పేరు మనకున్నది. ఇక్కడ సూర్యుడిని ఆధారం చేసుకుని కర్మలు నడుస్తున్నాయి. పైగా నువ్వు ఎంత మఠం వేసి కూర్చున్నా నీ చేతను కర్మ చేయిస్తాడు. మఠం వేసుకునే కర్మైనా. ఎందుకంటే ప్రేరణే కర్మకు ఆధారం సూర్యుడు. అందుకే యజ్ఞాది కర్మలన్నీ అన్న ఆధారం చేసుకున్నాయండి. అందుకే ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణ వేదాశ్చ క్రతవచ్చైవ క్రతువునా ఫలమేవచ. వేదం చెప్తున్న కర్మలు, ఆ కర్మలను క్రియలు ఇవన్నీ ఆయన మీద ఆధారం చేసుకున్నాయి. ఈ చేసే కర్మలన్నీ కూడాను అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ప్రతిష్ఠతే ఆదిత్యాజాయితే వృష్టి వృష్టేరన్నాస్తదా ప్రజ. అది ఆదిత్యుడు. కానీ ఆ సూర్యుడు పట్ల ఉన్నాం మనం అందరం కూడా. ఎన్ని కబుర్లు చెప్పండి, ఈ విరాట్ పురుషుడు విష్ణువు బ్రహ్మ ఎన్నున్నప్పటికీ మన కర్మలకు అసలు ఆధారం ఆయన సూర్య భగవానుడు. ఆయన విరాట్ పురుషుని దక్షిణ భాగం నుంచి వచ్చాట కదా. మరి ఇది ప్రపంచం సత్యమని, లోకాలున్నాయని, వాటి కోసం ప్రతివాడు పనిచేస్తున్నాడు అంటే వీళ్ళకి పని చేయించే శక్తి కూడా విరాట్ పురుషుడి నుంచే రావాలి. మనందరి చేత పనిచేయిస్తూ సంసారంలో ప్రవర్తించాలనే కోరిక, సుఖాలు అనుభవించాలనే కోరిక, వద్దన్న దుఃఖాలు అనుభవించవలసిన అవస్థ, ఇవన్నీ ప్రేరేపించే ఒక శక్తి కూడా ఇప్పుడు లోపల నుంచి రావాలి. 4 అయిపోయారు కదా, ఇప్పుడు 5వది రావాలి. 5వది రాబోతున్నది, చాలా ముఖ్యం. దక్షిణాంగం నుంచి ఎవరు వచ్చారు? దక్షిణాంగా ద్రవి సాక్షాత్ కర్మాధార సమాభవత్ అయింది కదా. ఇప్పుడు చూపిస్తున్నాడు మరొకటి. వామాంగా శక్తి ఉత్పన్న. వామాంగం నుంచి వచ్చింది శక్తి అన్నాడు ఇక్కడ. ఈ శక్తి రూపం కూడా సింహవాహిని ఉంటుంది ఇక్కడ అంటూ 90 పార్వతి మోహిని, ఆవిడ నువ్వే అశేష జన మోహిని అరుణమాల్య భూషాంబర. ఈ మాట తెలిస్తే మోహం అనగానే కళ్ళు చిట్లించాడు అవన్నీ ఇప్పుడు నార్మల్ అయిపోతాయి. అశేష జన మోహిని ఆవిడ సామాన్యం కాదు ఇక్కడ. అశేష జన మోహిని అనేటువంటి శక్తి ఆవిడ. ఇప్పుడు అందరూ అయ్యారు పంచదేవతలు. బ్రహ్మ విష్ణు రుద్ర శక్తి రవి, ఈ 5గురు వీరు ఉద్భవించారు. ఉద్భవించిన వీళ్ళు గణపతిని ఉపాసన చేస్తున్నారు. 5గురు కూడా. వీరు 5గురు తమ మూలము దాంతో అనుసంధానపరచుకోవడం. ఆరాధన ఉపాసన అంటే అనుసంధానము. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పొగడ్డం కూర్చోవడం కాదు, కనెక్టివిటీ, కనెక్ట్ అవ్వడం. తమ మూలంతో తాము కనెక్ట్ అవుతున్నారంటే ఇక్కడ మరొకటి కాదు. దీన్ని బట్టి ఇలా వచ్చిన ముక్క మొదటిదాంతో కలిసి అంతా కలిసి ఒక అనుస్యూతంగా పెడుతుంది. అది ఇందులో ఉండవలసిన చూడవలసిన అందమైన అంశం. కానీ గణపతి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మొదటి వాడిని మర్చిపోవచ్చు. మర్చిపోకూడదని చెప్పడానికే వచ్చిన ప్రతివారు ఆయన స్తోత్రం చేస్తున్నారు తెలుసుకోవాలి. వచ్చిన ప్రతివారు గణపతిని పట్టుకుని అలా 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 వస్తున్నారంటే గణపతి నుంచి అలాగ ఒక సూత్రంలా వస్తుంది చూడండి. ఇదంతా కూడా మొత్తానికి
పంచదేవా ఊచు నమస్తే విఘ్నరాజాయ భక్తానాం విఘ్నహారిణి విఘ్నకర్త్రే హ్యభక్తానాం గణేశాయ నమో నమః హేరంబాయ నమస్తుభ్యం డుండిరాజాయ తే నమః వినాయకాయ దేవాయ బ్రహ్మణాం నాయకాయ చ లంబోదరాయ సిద్ధేశ గజాననధరాయ చ సూర్పకర్ణాయ గూఢాయ చతుర్హస్త నమోస్తుతే లంబోష్ఠాయ ఏకదంతాయ సర్వేశాయ గణాధిప. అత్యద్భుతమైన స్తోత్రం చేశారండి. ఇలాగా అనేక రకములైనటువంటి శ్లోకములతో ఉన్న స్తోత్రం. పంచదేవా మహాభాగా ప్రసన్నో భవతాం స్తవైః. మీరు చేసిన స్తోత్రానికి నేను చాలా సంతోషించాను. మీకు మీ కర్తవ్యములు చేయగా సమర్థతనిస్తున్నాను. మీకు మీ లోకాలు ఉన్నాయని చెప్తాడు. బ్రహ్మదేవుడు సత్యలోకం, ఇది వైకుంఠ లోకం, ఇది కైలాసం. రవి ఆయన మండలములు, ఆయన లోకములు. శక్తి ఆ తల్లికి ఆమె లోకం, సింహవాహనంగా ఉంటుంది ఆ శక్తి. ఇలా చేసి మీరు మీ లోకములంటూ ఉంటూ జరగబోయే సృష్టినంతా మీ నియమాల్లో నడిపిస్తారు. సృష్టికి సృష్టి స్థితి లైలు ఉంటాయి. అది ముగ్గురు సృష్టిలో ప్రధానికి సృష్టి లైలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండము సృష్టింపబడుతుంది, స్థితి పడుతుంది, లయ ఉంటుంది. దేనికైనా అంతే. అన్ని ఏకకాలంలో జరగకపోవచ్చు. అన్ని బ్రహ్మాండాలు ఒకసారి పుట్టి ఒకసారి టప్పి మనం రకరకాలు అన్ని పొడుగులు ఒకేసారి పెళ్తాయా? కానీ బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండానికి సృష్టి ఉంటే స్థితి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయ ఉంటుంది. ఆ మూడింట్లో కర్మ ఉంటుంది, అంటే రవి ఉంటాడు. ఆ మూడింట్లో శక్తి ఉంటుంది. 5 లేనిది 7 లేదు, తెలిసింది కదా ఇక్కడ. కానీ 5 జగత్తంతా నిర్వహించే వాళ్ళు మీరు 5. మీరు 5 విరాట్ పురుషుడు దేహం నుంచి వచ్చారంటే ఆయన అభిన్నుడు. ఆయన ఎవరు? నాకు అభిన్నుడు. కానీ మొత్తం కనుక ఒకటే బ్రహ్మం, తెలిసింది కదా. ఇది అందుకే దేహ బ్రహ్మ, దేహి బ్రహ్మ అంటే ఏమిటి మీరు చెప్పాలి. ఇది జాగ్రత్తగా. దేహ బ్రహ్మ అంటే ప్రకృతి, దేహి బ్రహ్మ అంటే జీవులు, పురుషుడు, ప్రకృతి పురుషుడు. అదే బ్రహ్మని పెట్టాడు ఎందుకు మనం అంటే బ్రహ్మమే, బ్రహ్మ చైతన్యమే అందుతుంది కనుక దేహ బ్రహ్మ, దేహి బ్రహ్మ. గుణేశుడు బ్రహ్మ, విరాట్ బ్రహ్మ. ఇప్పుడు పంచబ్రహ్మలు, వీళ్ళే పంచదేవతలు, వీళ్ళే పంచలోకపాలకులు. ఎన్ని విషయములు చూపిస్తున్నాడు చూడండి. ఈ పంచ ఎక్కడితే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. అయిపోయింది క్రియేషన్ అంతా. మిగిలిన పనంతా ఇంతేగా. సృష్టి, స్థితి, లయ, కర్మ, శక్తి, అంతే. 5 ఇలా మొత్తం నిర్మాణమైంది. 5 వాళ్ళ లోకాలు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళలో వాళ్ళు పడలేదుట. ఈ కథలు కొంచెం మళ్ళీ వచ్చేస్తాయి. ఇలాంటి కథలే మన బ్రహ్మ విష్ణువులు కొట్టుకున్నారు, శివుడు జ్యోతిర్లింగం వచ్చాడు, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ కథ 2 అధ్యాయాలు ఉంది. అంత చెప్పట్లేదు కానీ చిన్న వైషమ్యం వచ్చింది. ఎవరు గొప్ప అని వాళ్ళ గొప్పలు చూపించబోయారు. ఉన్న స్థితికి అవకరం ఏర్పడింది. అంటే ఒకరు గొప్ప రుజువు చేసుకుంటూ ఉంటే ఘర్షణ వల్ల సంక్షోభం ఏర్పడుతుంది. కానీ ఎవరి స్థితిలో వారు ఉండాలి. అంటే ఒక పనంటూ మొదలుపెట్టాక, ఒక ప్రత్యేకమైన ఉనికంటూ ఏర్పడ్డాక ఎంత కాదన్నా అహం అనేది మేలుకుంటుంది. అది ఇది తెలిసిన రహస్యం. దానితో వైషమ్యం వస్తుంది. బహుకాలం మీద వచ్చి అప్పటికి జ్ఞానం కలిగిన కాలం మీద చేస్తున్న పనితో ఐక్యం మమైకం అయిపోయి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఇది తెలుసుకోవాలి. మొట్టమొదటి మనం ఈ పని చేద్దాం అందరం కలిసికట్టుగా అనుకుంటారు. కానీ పని చెయ్యగా అందరికంటే నేను బాగా చేసేనేమో చిన్న ఫీలింగ్ ఉంటుంది. అవతల వాడు గుర్తించకపోతే బాధ వేస్తుంది. గుర్తించాలని తాపత్రయపడతాం, గుర్తించకపోతే యుద్ధం చేస్తాం. ఇది ఎందువల్లంటే పనితో తాదాత్మ్యం వల్ల ఏర్పడుతుంది. అదే పనితో తాదాత్మ్యం ఉన్నంతకాలం కారణమైన పరమాత్మతో కూడా తాదాత్మ్యం ఉంటే ఈ మోహం ఏర్పడదు. ఇది రహస్యమైన అంశం ఇక్కడ. అంటే భగవంతు స్పృహ ఉంటూ మీరు చేశారనుకోండి రాదు. కానీ పని తాదాత్మ్యం చేయగా అది వచ్చేస్తుంది అంతే. మనం కార్లో డ్రైవ్ చేస్తూ రోజంతా తిరిగాక పడుకున్న తర్వాత చేయరా అంటూ ఉంటాం. అలవాటు అయిపోతుంది ఇక్కడ. అంతది తాదాత్మ్యం, అంత ప్రమాదం ఉంది ఇక్కడ. ఇది చెప్పడం అది. అంటే వాళ్ళల్లో కూడా వైషమ్యం వచ్చిందనమాట అనడం కాదు ఇక్కడ. కేవలం నిర్వాహకం నాదనుకుంటే ఇంత రాక తప్పదు. అలాంటి ప్రతిసారి ఒక ముట్టుకాయ పెట్టి అసలు తింటూ తెలిసే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత వాళ్ళు అన్నారు పంచదేవాక వయం సమాహ అన్నారు. మన 5 సమానమే అనుకుని ఇంకా చక్కగా సృష్టి ఏర్పడిందయ్యా అనగానే ఆహా ఎంత బాగుందో అన్నదిగా పార్వతి. ఇది మొత్తం గణపతి కథ నేను చెప్తున్నది అని తాదాత్మ్యంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ, అలాంటి గణపతి జగత్తుని అనుగ్రహించడానికై అనేక రకాలుగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తూ చింతామణి ఇత్యాది రూపములు చెప్తూ క్షిప్తం మూఢం విక్షిప్తం ఏకాగ్రంచ నిరోధకం పంచభూతమయం చిత్తం పంచభూమిమయం చిత్తం తత్ర చింతామణి స్థిత. చింతామణి అనగానే మణి అంటే రత్నం కాదు. మణి అనగా ప్రకాశింపజేయునది, ప్రచోదనం కలిగించినది. ప్రచోదకత్వాత్ ప్రకాశకత్వాత్ మణి, ఇది సూత్రం.
ప్రచోదనం అంటే ప్రేరణ, ప్రకాశం అంటే చైతన్యం, ప్రేరేపిస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది, దానికి మణి అంటారు. కనుక 5 భూమికల చిత్తాన్ని ప్రకాశింపజేస్తోందని మళ్ళీ చెప్పాడు ఆ శ్లోకాన్ని స్వామి ఇక్కడ. చింతామణి అని అర్థం చెప్పి ఇప్పుడు తర్వాత మాట చెప్తున్నాడు, పంచభూమి నిరోధేన ప్రాప్యతే యోగి హృది. చిత్తానుకుండే 5 వికారములను తెలివిగా నిగ్రహించి యోగులు హృదయంలో ఆ చైతన్యమైన బ్రహ్మమును దర్శిస్తారు. ఆ స్థితి పేరు శాంతం. అంటే ఈ 5 వికారాలు చిత్తానికి తొలగితే దాని పేరు శాంతం ఉన్నాడు ఇక్కడ. 5 అంటే మళ్ళీ నేను చెప్పక్కర్లేదు కదా, నిన్న విన్నా ఇవాళ విన్నా. 5 తొలగిన స్థితి పేరు శాంతం. కానీ చిత్తం శాంతాన్ని పొందుతుంది. అప్పుడు కేవలం 5 వికారాలు లేదు కనుక దానిలో మాయ లేదు, ప్రకాశింపజేసే చైతన్యం మాత్రం ఉంటుంది. అందుకే శాంతి రూపాత్మ యోగేన తత శాంతిర్మదాత్మిక. ఆ శాంతి పరమాత్మ యొక్క స్వరూపము. ఏతద్యోగాత్మక జ్ఞానం గణేశం కథితం మయా. ఆ శాంతి కలిగే స్థితి యోగము, అదే గణేశ్వరుడు అని చెప్పబడుతుంది. అదే చిత్తరూప స్వయం బుద్ధి సిద్ధిర్మోహమయీ స్మృత అంటూ మళ్ళీ ఆ వాక్యం ఒక్కసారి వివరణ చేస్తూ త్యక్త్వా చిత్తాభిమానంచ గణేశోహం సమాధిన. కనుక జీవుడు చిత్తాభిమానం విడిచి గణేశోహం అనే స్థితి సమాధిన, సమాధి స్థితిలో తెలుసుకోగలుగుతాడు. భవిష్యంతి భవంతోపి మద్రూపా మోహవర్జితా. ఈ స్థితి పొందడమే ఇది. కనుక మీరు కూడా నా రూపము లేని పంచదేవతలతో గణపతి చెప్పినటువంటి గణేశ గీత, దీనికి సారగీత అని పేరు. పంచదేవతలతో గణపతి చెప్పినటువంటి సారగీత 21 శ్లోకాలండి, 21 శ్లోకం. ఇది నిత్యం పారాయణ చేయదగ్గది. హఠాత్తుగా ఒక్కసారి అర్థం కాదు, చేయగా అర్థం అవుతుంది. లేదా ఇంతవరకు చెప్పి శ్రద్ధగా వినగా మళ్ళీ అర్థమవుతుంది. ఇక్కడ ఇదంతటి సారభూతంగా చెప్తాడు. పంచదేవతలు గణేశుడు చెప్పిన గీత పేరు 21 శ్లోకాలు సారగీత. ఇందులోనే చింతామణి, చిత్తభూమికలు, శాంతము, యోగము వీటన్నిటినీ గణేశుడు స్వయంగా చెప్పాడు. దీని గణేశ గీతాసారం తే శ్రుత్వా పంచసురేశ్వరా. గణేశ గీతాసారాన్ని పంచదేవతలు చెప్పారు అని చెప్తూ అప్పుడు పరమేశ్వరుడు ఈ గణపతి మొత్తం లోకాలను అనుగ్రహించడం కోసం 8 అవతారాలుగా వచ్చాడు. సుమా ఆ 8 అవతార గాథలు ఇప్పుడు నీకు నేను చెప్పబోతున్నాను. అందులో మొట్టమొదటి అవతారం వక్రతుండావతారం, 2వ అవతారం ఏకదంతావతారం, 3వది మహోదరావతారం. అవతారం అంటేనే తనను తాను వ్యక్తపరుచుకుని వచ్చినవాడు, ఒకనొక ప్రయోజనం కోసం, అసుర సంహారం కోసమో లోకక్షేమం కోసమో. ఇంతవరకు నేను చెప్పిన చింతామణి, గణేశుడు, లంబోదరుడు ఇవన్నీ ఉన్నాడే. ఆ బ్రహ్మము ఎలా అవతరించాడు అంటే 8 ఎప్పుడు తలంచుకో. 8 అవతారములుగా చెప్పబడిన నామములే మంత్రములు. ఈ 8 అవతారముల గణపతిని ఉపాసించడం 8 భూమికలు. ఈ 8 భూమికలను అతిక్రమించడమే చిత్త భూమికలను అతిక్రమించడం కూడా. కానీ 8 జాగ్రత్తగా తెలుసుకుంటే 8 అవతారాలు మనలో యోగానికి కావలసిన సంస్కారాన్ని కలిగిస్తాయి. దానివల్ల నువ్వు యోగ స్థితికి వెళ్ళగలవు. కనుక ఇప్పుడు చెప్పబోయే ఇంత బృహత్ గ్రంథం కూడా ఇందాక చెప్పిన చిత్తశాంతి అనబడే యోగమునకు కావలసిన సాధనాంశములు. ఆ సాధనాంశములే 8 అవతార గాథలు. 8 అవతారాల మొదటిదేమిటి? ప్రథమో వక్రతుండశ్చ త్వంపద బ్రహ్మ గచ్చతే. 2వ భాగం తర్వాత చూద్దాం. ముందు వక్రతుండశ్చ, ద్వితీయం ఏకదంతశ్చ, మహోదరస్తృతీయస్తు, గజాననః చతుర్థశ్చ, లంబోదరః పంచమః. ఇలా చెప్తూ షష్ఠః వికటనామః, విఘ్నరాజః 7వది, 8 ధూమ్రవర్ణః. ఇవి 8 అవతారములు సుమా అని నమస్కరిస్తూ మళ్ళీ ఆ చింతామణికి ఒక్కసారి శివుడు నమస్కరిస్తున్నాడు. పంచానాం చిత్తవృత్తీనాం ప్రకాశకతయా స్థితః తేన చింతామణిర్నామ కచ్చతే స గజాననః అని మరొక్కసారి అవన్నీ చెప్పి, విన్నావు కదా, ఇంతకంటే వినదగ్గది మరేమీ లేదు, సర్వసారం చెప్పాను అన్నాడు. ఎవరు? శివుడు పార్వతీదేవితో అని ముద్గల మహర్షి దక్ష ప్రజాపతికి చెప్పగానే పులకించిపోయేట్టు దక్ష ప్రజాపతి. ఆహా, ఎంత గొప్ప గణేశ జ్ఞానం వాడు దొరికింది. విశ్వమంతా ఎలా ఏర్పడిందో తెలిసింది. జరుగుతున్న విశ్వమంతా పంచదేవతలకు అధీనంగా ఉందని తెలుస్తోంది. ఈ పంచదేవతలు గణేశుని యొక్క స్వరూపములే అంటూ ఇదంతా గణేశమయం అనే భావన కలిగి ఒక్కసారి దక్ష ప్రజాపతి పరవశించిపోయి, స్వామి ఇంత జ్ఞానం, ఇంత అనుగ్రహం నువ్వెలా పొందేవో నాకు తెలుసుకోవాలని ముద్గలుని అడిగారు. ఆయన మందహాసం చేసి, ఒకప్పుడు నేను ఒక పెద్ద వ్రతం చేశానయ్యా,
మామూలు వ్రతం కాదు. దాన్ని పరీక్షించడానికి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. 4 మార్లు వచ్చాడు. గెలిస్తే అప్పుడు నా దగ్గరకు ఒక దేవదూత వచ్చి విమానం పట్టుకొచ్చి ఇలా అన్నాడు. నాకు ఆయనకి మధ్య డిస్కషన్ జరిగింది. అదేంటో రేపు చెప్తాను అంటున్నాడు ముద్గలుడు. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సత్యసుఖ స్వరూపాయ శివశక్త్యైక్య రూపిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. చింతామణి గణేశాయ మంగళం. అష్టమూర్తిధర గణేశాయ మంగళం. సిద్ధలక్ష్మీ వల్లభా సమేత శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ రామభక్త హనుమాన్ కి. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ.